మనం అతి ఖర్చు తగ్గించుకుని ఇండ్లు లేకుండా న్యాచురల్గా మనకి ఎరువులు తయారు చేసుకునే విధానంలో ఇది మొదటిది. మనకి జీవామృతం అంటే భూమిని మళ్ళీ జీవించే విధంగా ఎక్కువ రోజులు జీవనం ఉండే విధంగా మనం కెమికల్స్ అవి లేకుండా ఈ జీవామృతాన్ని తయారు చేసుకుని మన మొక్కలకి పంటలకి వాడుకోవడానికి ఇది మొదటగా మనం తయారు చేసుకోవడం అందరికీ నేర్పిస్తే ప్రతి ఒక్కరు కూడా మీ చేల్లో మీరు చేసుకుని మీ పంటలకు వేసుకుంటారని ఆశించి దీన్ని మీ అందరికీ నేర్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ ట్రైనింగ్ చేస్తాం. అయితే ఇప్పుడు దిల్షాను ఏది ఇది కొద్ది రోజులు పోతున్నాయి కానీ మా ఊరు భోసనం. అయితే ఇప్పుడు మీకు ఇది ఏ విధంగా వాడాలి, ఏ విధంగా తయారు చేయాలనే దాని మీద ఒకసారి భోసనం ఒక్కొక్కటి ఐటమ్ వేసి మీకు చూపిస్తారు. దాన్ని చూసి మీరు గుర్తుపెట్టుకోవాలి ఏమేమి వేసామో దీంట్లో. మనం ఏమి ఎక్కువ రకాలు వేయట్లేదు, బయట కొనుక్కొచ్చి ఏమీ వేయట్లేదు, అన్నీ మన దగ్గరలో దొరికేది. ఒకసారి భోసనం ఒకసారి చెప్పు, అవి ఒక్కొక్కటి వేసుకుంటే చెప్పు. అందరు నమస్తే అండి. ముందుగా ఎంపీపీ గారికి, సర్పంచ్ గారికి, అలాగే వార్డు మెంబర్లకి, పీసీ ప్రెసిడెంట్లకు, గ్రామస్తులందరూ నా నమస్కారాలు. మేము జన కళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ నుండి మేము వచ్చామండి. ప్రకృతి అదే రసాయనాలతో ప్రకృతి వ్యవసాయం ముద్దన్నట్టు మనం ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో జీవామృతం ఎలా తయారు చేయాలని నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డ్రమ్ వచ్చి 200 లీటర్లు పడుతుంది వాటరు. 200 లీటర్లు అంటే దీనికి 10 లీటర్లు మూత్రం వేసుకోవాలి. ఆవు మూత్రం వేసుకోవాలండి. ఇది ఆవు మూత్రం. ఆ ప్యాడ్ వచ్చి 10 కేజీలు వేసుకోవాలి. 200 లీటర్లకి 10 కేజీలు వేసుకోవాలి. అది వచ్చి శనగపిండి అండి. శనగపిండి వచ్చి 2 కేజీలు వేసుకోవాలి 200 లీటర్లు అయితే. బెల్లం వచ్చి 2 కేజీలు వేసుకోవాలి 200 లీటర్లకి. పుట్టమట్టి ఎంతైనా గుప్పెడైనా కేజీ అలా. లేదు 100 లీటర్లకి చేసుకున్నాం అనుకోండి, అన్ని కేజీ వేసుకోవాలి. కేజీ అంటే బెల్లం కేజీ, శనగపిండి కేజీ, మూత్రము 5 లీటర్లు, పేడ 5 కేజీలు వేసుకోవాలి. ఓకేండి. ముందుగా మనం ఇది ఆవు మూత్రం అండి. ఇది అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని తినండి. ఇది ఆవు మూత్రం అండి. వాటర్ దొరకలేదు. ఇది వచ్చి పేడ అండి, ఆవు పేడ. 2 కేజీలు. ఇది 10 కేజీలు వేసుకోండి సార్. అవునండి, అంటే తక్కువ కదండి, దానికోసం తక్కువ వేసుకుంటాం. ఇది వచ్చి బెల్లం అండి. ఇది 200 లీటర్లు అయితే 2 కేజీలు వేసుకోవాలి. 100 లీటర్లు అనుకో కేజీ వేసుకోవాలి. అంతే వాటర్ తక్కువ ఉంది కాబట్టి కేజీ వేస్తున్నాం. 100 లీటర్లు అనుకుంటాం. ఇదేంటో తెలుసండి, ఇది శనగపిండి అండి. అంటే వాటర్ తక్కువ ఉంది కదండి, అంటే వాటర్ లేదండి. 50 కదండి, 60 అండి కేజీ. 60. ఈ పిండి శనగపిండి లేకపోతే అమ్మా పప్పుల పిండి ఏదైనా పర్లేదు. నువ్వులు కానీ, ఏరుశనగ చెక్క కానీ ఇలాంటివి అయిపోతుంది. బొబ్బర్లు అయినా, తిగురులైనా ఏదైనా పర్లేదు, కందిపప్పు అయినా ఏమైనా పర్లేదు, ఏ పిండి అయినా పర్లేదు. ఇప్పుడు మనం పేడ వేసాం కదా, పేడలోని ఇప్పుడు పుట్టమట్టి వేస్తున్నాం. ఈ పుట్టమట్టి దగ్గర కూడా ఎటువంటి కెమికల్స్ ఉండవు. కెమికల్స్ అంటే కనీసం గమ్మెక్షన్ కానీ అలాంటిది ఏమీ లేని చోటే పుట్టలు పెడతాయి అమ్మా. అది శ్రేష్టమైన మట్టి అనమాట పుట్టమట్టి అంటే. ఆ పుట్టమట్టిలోని అదేవిధంగా పచ్చిపేడ, మనకి ఫ్రెష్గా ఉన్న పేడలోని భూమికి మేలు చేస్తూ కొన్ని వేల సూక్ష్మజీవులు దాంట్లో దాగుని ఉంటాయి. అవి మన కంటికి కనిపించవు. ఆ సూక్ష్మజీవులకి ఆహారంగా మనం శనగపిండి వేస్తున్నాం, బెల్లం వేస్తున్నాం. ఈ రెండు తిని అవి ఏమవుతాయి అంటే వృద్ధి చెందుతాయి, డెవలప్ అవుతాయి, పెరుగుతాయి. 1కి 2, 2కి 4, 4కి 8, 8, 16, 16, 36 ఇలాగా అవి పెరుగుతాయి అన్నమాట సంఖ్య. ఆ పెరిగిన వాటికి మనం ఆహారంగా శనగపిండి 2 కేజీలు, అంటే ఆ క్వాలిటీని బట్టి వేయాలి మనం. అంటే నీరు ఎక్కువ వేసి ఇది తక్కువ వేసినా కానీ దాని క్వాలిటీ రాదు. అంటే మనం ఒరిజినల్గా చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఆ క్వాలిటీని మనం మెయింటైన్ చేసుకోవాలి, మనం సొంతంగా చేసుకునేటప్పుడు. కాబట్టి ఆ విధంగా దీంట్లో ఆ ఆహారం తయారవి ఇది 3 నుంచి 4 రోజులకి తయారైపోతుంది మనం వాడుకోవడానికి. ఇది ఒక 20 రోజుల లోపల మనం వాడేసుకోవాలి. ఎక్కువ రోజులు కూడా దాచకూడదు, ఈ లోపలనే వాడుకోవాలి. 15 రోజులు ఎలా వాడేసుకుని అవసరమైతే మళ్ళీ చేసుకోవాలి. అంటే 4 రోజులకి రెడీ అయిపోయిందా, 4 రోజులు డ్రమ్ అంతా వాడేసి మళ్ళీ డ్రమ్ తయారు చేసుకోవచ్చు. అంటే 20 రోజులు సాగు తీసుకుంటే పెట్టుకుంటే డ్రమ్ అంతా మనం వర్షానికి అనుకుంటూ 1 ఎకరానికి సరిపోతుంది, వాడేసుకోవచ్చు. వాడేసుకుని మళ్ళీ ఇంకో డ్రమ్ తయారు చేసుకోవచ్చు. ఆ విధంగా మనం చేసుకున్నట్లయితే ఇది అది తక్కువ ఖర్చు. ఇప్పుడు పప్పుల పిండి అనుకోండి, మనం ఏ బొబ్బర్లో ఏ ఇసురుకుంటాం వాటి పిండి వచ్చేస్తుంది.
బెల్లం ఉంటుంది. బెల్లం మనం కొనుక్కోవడానికి డబ్బులు లేవనుకోండి, చక్క తాటిపళ్ళు కానీ పనసపళ్ళు కానీ అని ఉంటాయి. పనసపళ్ళు సీజన్లో మనం వర్షాకాలం సీజన్లో వేసుకుంటాం కాబట్టి అవన్నీ మనకి అవైలబుల్గా దొరుకుతాయి కాబట్టి అవి వాడుకోవచ్చు. తర్వాత ఈ పనసపళ్ళు కానీ ఇవి కానీ వేసుకుంటాం. తేడాలుగా మనకి ఆవులు ఉంటే దొరుకుతుంది, మూత్రం కూడా మనకు దొరుకుతుంది. ఇదే విధంగా మూత్రానికి సంబంధించి క్యాటిల్ షెడ్ ఒకటి ప్లాన్ చేద్దామండి. ఎవరైనా మన ఇంట్రెస్ట్ ఉంటే రైతు ఉంటే దానికి క్యాటిల్ యూరిన్ పాస్కి ఆవు పాస్కి వచ్చేదానికి అది కూడా ఒక రైతుతో మనం ప్లాన్ చేసి ఒక ఊరికి ఒక షెడ్ని కట్టేలాగా మనం అనుకుంటున్నాము. అది కూడా మనం ఈ వేసవకాలం లోపల గుర్తించి రైతుని చేద్దాం. ఇది ఎన్ని ఐటమ్స్ చేసాం కదా, ఈ ఐటమ్స్ అన్నిటిని కూడా బాగా కలవాలనే ఉద్దేశంతో మనం గడియారం ముళ్ళు ఎలాగైతే తిరుగుతుంది ఇలా ఒకే రౌండ్ కరెక్ట్గా తిరుగుతుంది, రివర్స్ తిరగదు కదా, ఆ విధంగా అలాగే గడియారం ముళ్ళు ఎలాగైతే తిరుగుతుందో ఆ తిరిగే విధానంగా మనం దాన్ని నెమ్మదిగా, అంటే మరీ నెమ్మది కాదు, ఫాస్ట్గా అంటే మరీ ఫాస్ట్గా కాకుండా కింద కర్ర ఆంతూ కర్రతో పాటు వాటర్ అంతా కదలాలి. ఆ కదిలే విధంగా మనం దీన్ని తయారు చేయాలన్నమాట. ఇది తయారు చేసుకుంటే ఇది మనకి ఒక 2-3 రోజుల్లోకి క్లియర్గా తయారైపోతే చక్క 4వ రోజు నుంచి మనం వాడేసుకోవచ్చు. ఏమ్మా అయితే ఈ రకంగా వాడుకున్నప్పుడు మనం ఏంటంటే ఈ శనగపిండికి ఇవన్నిటిని కూడా మనం నీడలోనే తయారు చేసుకుంటే అంతా